ఈరోజు విజయవాడ నగరం రాష్ట్ర రాజధాని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది, నిరుద్యోగ విజయవాడగా మారిపోయింది. వీటిని మార్చాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటరీ నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో టీఎన్ఎస్ఎఫ్ సహకారంతో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పి ఈరోజు జనంలోకి వెళ్తే విశేషణ స్పందన ఈరోజు ఈ జాబ్ మేళా కనపడతా ఉందో పక్కన. ఈరోజు రాష్ట్రంలో 4.5 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయిన మిత్రులు కూడా ఈరోజు రాష్ట్రంలో ఒక జాబ్ మేళా నిర్వహిస్తున్నారని చెప్పి ఈరోజు ఈ జాబ్ మేళాలో ఖచ్చితంగా పాల్గొని జాబులు వస్తాయనే ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో నుంచి ఇదే విజయవాడ నగరం నుంచి ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ నుంచి అనేక మంది ఈరోజు ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఈరోజు అదేవిధంగా ఈ విశేషణ స్పందనని చూసి రానున్న రోజుల్లో నందిగామ జగ్గయ్యపేటలో అదేవిధంగా మైలవరం తిరువురులో కూడా మరో 2 జాబ్ మేళాలు నిర్వహించాలని చెప్పి కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నాం. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశ్ని చూడబోతా ఉన్నాం. దానికి ముందుగానే మన పార్లమెంటరీ నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో అనేక మంది విద్యార్థులకి యువతకు కూడా ఉపాధి కల్పించడం ప్రధాన లక్ష్యంగా ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా మా తెలుగునాడు విద్యార్థి సమైక్య టీఎన్ఎస్ఎఫ్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా నిరుద్యోగులందరికీ కూడా రేపొద్దున ఖచ్చితంగా మెగా జాబ్ మేళాలో పాల్గొనండి. లేని వాళ్ళు రాబోయే జాబ్ మేళాలో ఖచ్చితంగా పాల్గొని మీరందరూ కూడా ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పి టీఎన్ఎస్ఎఫ్ తరఫున మేము అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాం. ఈ యొక్క మెగా జాబ్ మేళకు సుమారుగా 55 నుంచి 60 కంపెనీలు కూడా రాబోతా ఉన్నాయి. ఈ కంపెనీకి ఈ యొక్క జాబ్ మేళకి సుమారుగా 5,000 నుంచి 7,000 మంది నిరుద్యోగులందరూ కూడా హాజరవబోతున్నట్టు కూడా ఈరోజు వాళ్ళ ఫోన్ కాల్స్ ద్వారా ఈరోజు తెలియపరచడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేకంగా ఈరోజు మెగా జాబ్ మేళను విజయవాడ నగరంలో ఒక జోన్గా, అదేవిధంగా నందిగామ తిరువూరు జగ్గయ్యపేట మైలవరంలో కూడా మెగా జాబ్ మేళను కూడా మళ్ళీ నిర్వహిస్తాం. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లాగా 3 సార్లు కూడా ఈ రూరల్ ఏరియాలో కూడా నిర్వహించడం కూడా జరుగుతూ ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం.